వరంగల్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డెడ్ బాడీతో పోలీసులు రాజకీయాలు చేయడమేంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకన్నారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని పోలీసులు తీసుకువెళ్లి ఏం చేసుకుంటారని క్వశ్చన్ చేశారు బండి సంజయ్. నర్సంపేట డిపోకు తీసుకువెళ్లి నివాళి అర్పించాలనేది కుటుంబ సభ్యుల కోరికని, 22 ఏళ్ల అనుబంధమున్న కార్మికుల్ని చూడాలని కార్మికులు అడుగుతున్నారని చెప్పారు. దీనికి పోలీసులు ఎందుకు అనుమతించట్లేదో అర్థం కావట్లేదన్నారు బండి సంజయ్. ఇప్పుడు ఎవరు చనిపోయినా, ఏ కార్యకర్త కానీ ఎవరు చనిపోయినా వాళ్ళ పార్టీ కార్యాలయాలకు తీసుకుపోవడం ఒక సెంటిమెంట్. 20-30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిండు. ఆర్టీసీలో పనిచేస్తే ఆయనను తీసుకుపోయి ఒక డెడ్ బాడీ తీసుకుపోయి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు డిపో దగ్గర ఉంచాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఆర్టీసీ డిపో ఇండియాలో, పాకిస్తాన్లోనూ, బంగ్లాదేశ్లో ఇక్కడే ఉన్నది. పోలీసు వచ్చి కాముసి ఉన్నది, ఏం లేదు. ఇది అలవాటు అయిపోతుంది అంటే కార్మికులు జనపడం కోరుకుంటుంది. ప్రభుత్వానికి అర్థం కాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని మనం చేయమంటున్నాం. ఇక్కడికి ఏదో మనం రాజకీయం చేయడానికి దానికోసం కాదు. ప్రభుత్వమే కావాలనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నేను కూడా అన్నా, నేను బస్ ఎక్కుతా, ఎండలు తీసుకుంటా, ఎవ్వరు రాకుండా చేస్తా, నేను కూడా రాను, ఎవ్వరు రారు, ఏ నాయకుడు రారు, ఎవరు రారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక అంబులెన్స్ తీసుకొని బాడీని మీ పోలీస్ ఆఫీసర్ పోయి 5 నిమిషాల ఉంచి తీసుకురండి, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాది. వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్తున్నాం. మనం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, ఎవ్వరు రారు, మేము చూసుకుంటాము, అందరినీ ఆపుకుని ఆపే బాధ్యత మాదంటున్నాం. ఇంతకంటే ఏం కావాలి? ఇదే కాంగ్రెస్ వాళ్ళు కరీంనగర్లో బాబు గారు చనిపోయినప్పుడు, ఆర్టీసీ గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఆర్టీసీ పర్సన్స్ తప్పే ఉన్నది అని చెప్పి వీళ్ళే ప్రశ్నించినప్పుడు అప్పుడు గుర్తురాలేదు మీకు? మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మీ వాదన.